ఏ గల్లీలో చూసినా భరత్ గౌడ్తో పాటు బీజేపీ కార్యకర్తలు ప్రతి సమ్లో కనిపిస్తారు. ఆయన బాధ్యత ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి సమ్లో కనిపించే కార్యకర్తలు ఎవరంటే బీజేపీ కార్యకర్త కనిపిస్తాడు. ఆ ఒక సమస్యలు తీర్చడానికి కానీ సమస్య ఎక్కడన్నా ఉంది అని అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంపల్సరీ అక్కడ ఉండి సాల్వ్ చేయడానికి ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు భరత్ గౌడ్ గారిని నమ్మే అవకాశం ఉందా ఇక్కడ మహంకాళి ప్రజలు? 100%. ఎందుకంటే ఆయన యూత్ లీడర్ నుంచి వెళ్ళి కింది స్థాయి నుంచి వెళ్ళి పైకి వచ్చిన వ్యక్తి మన భరత్ గౌడ్, మన అన్న భరత్. ఓకే, ఇంత ముందు ఎవరున్నారు? ఇంత ముందు ఉన్న వాళ్ళు ఎవరు మరి? వాళ్ళకి ఇప్పుడు భరత్ అన్నకి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతుంది? డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు షామాన్ ఉండే, షామాన్ ప్లేస్లో భరత్ గౌడ్కి ఇచ్చేళ్ళు మహంకాళి జిల్లా ప్రెసిడెంట్. కారణం అంటే మా దాంట్లో ఒక 3 ఏళ్ళు కాగానే ఖచ్చితంగా మారుస్తూనే ఉంటారు అది. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇంత ముందు మరి ఏం పేరు చెప్పారు? అది శ్యామ్ సుందర్. ఇంత ముందు శ్యామ్ సుందర్ గారు ఉన్నారు కదా, మరి శ్యామ్ సుందర్ గారు నాయకత్వంలో మరి ఇక్కడ మహంకాళి జిల్లాలో మరి ఏమన్నా బీజేపీ బలపడింది అంటారా, లేకుంటే అట్లానే ఉందంటారు ఇంత ముందుకి? లే శ్యామన్న నాయకత్వంలో కూడా మంచి బలపడ్డది. ఆయన అడ్వకేటు, ఆయన ముందు చూపున్న వ్యక్తి, అందరిని కలుపుకునే వ్యక్తి శ్యామన్న. అందరిని కలుపుకొని వెళ్తాడు అందరు. ఇప్పుడు మరి భరతన్న నాయకత్వంలో ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి బీజేపీ ఏమన్నా సత్తా సాటే అవకాశం ఉందంటారా? 100%. ఎందుకు అని అంటే భరత్ గౌడ్ అన్న యూత్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు, యూత్ లీడర్ కాబట్టి. ఇంకా యూత్కి ఐకాన్ లాగా భరత్ గౌడ్ అన్న. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది అవ్వ, ఇక్కడ బీజేపీది అయితే ఏం లేదు మహంకాళి జిల్లాలో అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ మోసం చేసే పార్టీ పేరు మార్చుకున్నది. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఉన్నది, అవన్నీ మనకి ఎక్కడ బయటపడతాయి అన్న చెప్పేసి వాళ్ళు ఏం చేసి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. ఆ గ్యారంటీలు ఇయ్యలేకనే కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్లిక్ అందరినీ రేషన్ కార్డు విషయంకి ఉదాహరణకు వస్తే అది ఇస్తున్నాము అని అంటున్నారు. కానీ కేవలము ఆ జిరాక్స్ మిషన్ ఉన్న వాళ్ళు, ఆ ఇంటర్నెట్ వాళ్ళే బతుకుతున్నారు తప్ప అది ముందుకు అయితే ఎక్కడ కూడా సాగట్లే. అది రేషన్ కార్డు అది ఇప్పుడు అన్ని తీసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా హామీ అది సక్సెస్ఫుల్ అవుతుందని ప్రజలకు గ్యారంటీ లేదు, వాళ్ళు చేస్తారు అని. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటే, బీజేపీ ఏదైనా చేస్తుంది అని అంటే బీజేపీ మాకుంది అండ అన్న ఒక నమ్మకం ప్రజలలో కలిగి ఉంది. ఓకే, మరి ఇక్కడ మరి సికింద్రాబాద్ కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గాల్లో మరి బీజేపీ ఎందుకు సత్తా సాటలేకపోతుంది? ఇక్కడ ముషీరాబాద్లో చూసుకున్నా కానీ ఇక్కడ మరి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు కదా. ఈ విషయం వచ్చేసరికి ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది ఉండే కార్యకర్తలలో, ఆ ఇబ్బంది అన్నది ఇప్పుడు భరత్ గౌడ్ వచ్చినాక సర్దుమణిగింది. ఖచ్చితంగా ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి ఈసారి ఖచ్చితంగా 100% సీట్లు సాధిస్తాడన్న ఒక నమ్మకము భరత్ గౌడ్ అన్న మీద మాకు నమ్మకం ఉంది. ఆయన ఎక్కడుంటే మేము అక్కడ అందరం కార్యకర్తలు ఆయన వెన్నంటి ఉంటాము అని మేము ఖచ్చితంగా ఉంటాం. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మరి ఇక్కడ పబ్లిక్కి ఎలాంటి ఆలోచనలో ఉన్నారు? మరి మీరేం చెప్తారు? మరి ఇక్కడ స్థానిక వాళ్ళు అయితే ఎవరు ఏ సమస్య వచ్చినా ఎవరు ఉంటారు అని అంటే బీజేపీ కార్యకర్తలే కనిపిస్తున్నారని ఒక నమ్మకం అయితే స్థానికులకి ఇప్పుడే కలిగి ఉన్నది అందరికి. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే ఏ సమస్య ఉన్నా కానీ ఫస్ట్ వచ్చి వాళ్ళే నిల్చొని ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. అదొక నమ్మకం అయితే ఉంది బీజేపీ కార్యకర్తలపై. బీజేపీ నాయకుడు ఎవరున్నా కానీ కార్యకర్తలాగానే పనిచేస్తాడు. నేను అధ్యక్షుడిని, నేను నా పెద్ద హోదా ఉంది అనకుండా ఆయన కూడా సామాన్య కార్యకర్తలాగానే పనిచేస్తూ వస్తాడు.